హైదరాబాద్ నగరపాలక సంస్థ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. స్టాండింగ్ కమిటీ ఎన్నికలతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మానం తెరపైకి రావడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ కొత్త వ్యూహాన్ని అమలు చేసే యోచనలో ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత పాలక మండలికి 4 ఏళ్లు పూర్తి కావడంతో ఏ సమయంలోనైనా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శోభన్ రెడ్డిలపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్, బీజేపీ ఈ అంశంపై వ్యూహరచన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం ప్రస్తావనపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరుగుతుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. పరిస్థితులను బట్టి నిర్ణయం ఉంటుందని, నెంబర్ గేమ్కు అనుగుణంగా వ్యూహం అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కలిపి 90% ఉన్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో తప్పులు ఉన్నాయని ఆరోపించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. సంక్షిప్తంగా జీహెచ్ఎంసీ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. బీఆర్ఎస్, బీజేపీ మేయర్, డిప్యూటీ మేయర్ అవిశ్వాసంపై వ్యూహం రచిస్తుండగా బీసీ రిజర్వేషన్ల అంశం కూడా హాట్ టాపిక్గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.